తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఇదిగో తండ్రి నాయన, నవంబర్ నెల అంతా ఎంతగానో మీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ డిసెంబర్ నెల మొదటి దినమున తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా ఆదివారం ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి నాయన, ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి, ఇంతవరకు ఎంతగానో మీ దేరకల చట్టన భద్రపరిచి తండ్రి, నాయన డిసెంబర్ నెల మొదటి దినమున తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను సహాయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం, ధవలవర్ణుడా మీకే ఘనత, అపరంజం వంటి శిరస్సు గల మా ప్రభ మీకే మహిమ, అతి కాంక్షణీయుడు అయినటువంటి మా తండ్రి మీకే ఘనత, అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అయినటువంటి మా దేవ మీకే మహిమ, సైన్యములకు అధిపతి మా దేవ మీకే ఘనత, ఎండిన ఎముకలకు జీవమునిచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం, సమాధుల్లో నుండి నాయన సమాధుల్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తు వాడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం, సముద్రపై నడిచినటువంటి మా దేవ మీకే ఘనత, నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, సముద్రము దాటి రాజాలకున్నట్లు వేసుకున్న సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవ నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడమైనటువంటి మా దేవ మీకే ఘనత, ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చినటువంటి వాడా మీకే స్తోత్రం, దేవా శక్తివంతుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం, దేవా ఘనత వహించినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయినటువంటి వాడా మీకే స్తుతి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన, ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి, అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేము అంతా కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలు పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఇర్మియా గ్రంథంలో 31-34 మీరు సెలవిచ్చినట్టు నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నానని నాయన మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి నాయన డిసెంబర్ నెలలో తండ్రి ప్రారంభ దినము మొదలుకొని నాయన ఇక ముగింపు దినము వరకు తండ్రి ఎంతగానో మీ దేరెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇక నూతన నెల తండ్రి ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన, సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా బేదలను, చిన్నపిల్లలను, నాయన వృద్ధులను, గర్భిణీ స్త్రీలను తండ్రి, అనాథులను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాయా. వారి అనుదిన ఆహార విషయంలోను, వారి అనుదిన అవసర విషయంలో తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని తండ్రి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలకి తండ్రి స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం నాయన. ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఇకనైనా జ్ఞాన హృదయము దాయిచ్చండి ఆయన, వివేకము, సహనము, ఓర్పు, వివేకము తండ్రి దాయిచ్చండి ఆయన. ఇకనైనా బుద్ధిగల కన్యకల వల్ల మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడి రాకడలో ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన తప్పిపోయినటువంటి బిడ్డలు నాయన బాప్తీసం తీసుకొని తప్పిపోయినట్టు ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మరొక జ్ఞాపకం చేసుకొని వారితో మాట్లాడి తండ్రి వారు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితి నుంచి వారిని లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పాపంలో పడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని లేవనెత్తండి అయ్యా. మీ చేయూతను వారికి ఇవ్వండి అయ్యా. బలహీనటువంటి బిడ్డలను తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లేవనెత్తండి అయినా మీ కృప కాపుదలు దయచేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో భార్యాభర్తల బంధముల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. భార్య
భార్య భర్తల మధ్య సమాధానం శాంతిని దయచండి ఆయన, ఐక్యత దయచండి ఆయన, సంఘముల మధ్య ఐక్యత దయచండి ఆయన, కుటుంబాల మధ్య ఐక్యత దయచండి ఆయన, సహవాసాలకి మధ్య ఐక్యత దయచండి తండ్రి నాయన, దేశానికి మధ్య ఐక్యత దయచండి ఆయన. అయ్యా ఇగో నేను మా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన ఐక్యత దయచండి, సమాధానం దయచండి ఆయన, శాంతిని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇగో తండ్రి భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలలో కూడా శాంతిని, సమాధానం, రక్షణ దయచండి ఆయన. కుటుంబాలలో మేము ప్రతిదినము కుటుంబ ప్రార్థనలు చేయుటకు తండ్రి, మా కుటుంబాలలో తండ్రి నాయన శాంతిని, సమాధానం తండ్రి, కుటుంబ ప్రార్థన చేయడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకందరికీ దయచండి ఆయన. కుటుంబంలో తండ్రి ఒక రక్షణకు వస్తే ఇంకొక రక్షణను రాలన్నటువంటి కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాడు అటువంటి బిడ్డలకు అందరికీ నాయన మారు మనసును, రక్షణను దయచేయండి ఆయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన తండ్రి నాయన ప్రార్థన శక్తి కొరకు తండ్రి, కుటుంబంలో ప్రార్థన కొరకు తండ్రి నాయన మాకు అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా దేశంలో ఉన్నటువంటి వారినే కానీ, మా రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వారినే కానీ తండ్రి, మా గ్రామాలలోనూ, మా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్కరికి మారు మనసును దయచండి ఆయన. నీవే నిజమైన దేవుడని గుర్తిన్నట్లు వారి మనోనేత్రలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నిత్యజీవం కొరకు తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి నాయన సహాయం చేయండి ఆయన. నిత్యజీవం అయినటువంటి యాత్రకు పాలుతేలు ప్రవహించు కనాని దేశమైనటువంటి మా యాత్రలో నాయన మాకు సహాయం దయచేయండి ఆయన. ఇగో తండ్రి శోధనలో ఉన్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అడుగుచున్నామయ్యా. శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మీ కృప కాపుదల దయచేయండి ఆయన. ఇగో నాయన తండ్రి సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడినని తండ్రి శోధనలో తప్పించుకోవడానికి కూడా మార్గాన్ని దయచేస్తున్నాను లేఖనం సెలవిచ్చినారు కదా. అట్టేనైనా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, ఆయన డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా సేవకుల కుటుంబాలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇగోనైనా సేవకులకు తండ్రి ఇగోనైనా మీ మాటలు ఉన్నట్టుగా చెప్పి తండ్రి సంఘాన్ని నాయన నడిపించే నాయన ఇగో తండ్రి అలనాడు మోసే ఏ విధంగా అయితే తండ్రి నీ బిడ్డలను నడిపించాడో అట్టి రీతిగా నడిపించడానికి సంఘంలో ఉన్న సంఘ కాపర్లకు అందరికీ దయచేయండి ఆయన. ఇగో నీ సేవకులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయా మీ దయారెక్కల చాటున సంఘ కాపర్లందరినీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచండి. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. వారి ఆరోగ్య విషయంలో సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి వారి నిత్య జీవం కొరకు తండ్రి ఇగోనైనా శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇక ప్రార్థనా శక్తిని వారికి దయచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము వారిపైన కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. ఇక అందరితో సమాధానంగా ఉన్నట్లు తండ్రి సంఘంలోని బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకున్నాయా అయా. విధవరాండ్రందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయా. ఇక తండ్రి నాయన ఇక తండ్రి వారి పక్షాన వాద్యమడే దేవుడు నీవే కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో వారిని అందరికీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ఇంకా అయ్యా ఇక తండ్రి దేశంలో ఉన్నటువంటి వారిని నాయన మా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు ఉన్నటువంటి బిడ్డలను తండ్రి కానీ సువార్తకు లోబడలేనటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ కూడా మీకు జ్ఞాన హృదయం దయచండి అయ్యా. అయ్యా తండ్రి బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మొత్తం మాంస హృదయాలు అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని, సృష్టి దేవుడు కాదని, సృష్టికర్త దేవుడని నాయన వారు గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. తండ్రి మీ కృప కాపుదలు దయచండి అయినా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఎందరో అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారా, ఎందరో తండ్రి నాశనానికి జోగిపోయే స్థితిలో ఉన్నారయ్యా, ఎందరో సాతాను బంధకాలలో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా అనుదినము తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలని నాయన అనేక శోధనలోను, బాధల్లోను, వేదల్లోనూ అనేక సమస్యలు ఉన్నారు నాయన. ఎందరో అద్దెలు దొరక్క బాధపడుతున్నారయ్యా. అయ్యా తండ్రి ఎందరో సొంత ఇల్లు లేక బాధపడుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయినా. వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని అడుగుతున్నామయ్యా. క్రీస్తే ఐశ్వర్యనదు ఈ ప్రతి అవసరం తీర్చనని సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయినా. ఇక నేను దొంగలను తండ్రి, తాగుబోతు
తాగుబోతులు నాయన, చెడు వ్యసనానికి లోనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన, ఆ బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా అయ్యా మీ సన్నిధిలో నాయన, ఇదిగో తండ్రి, ఇదిగో నైనా దినములు చెడ్డవు కనుక మద్యముతో మత్తులై ఉండకూడని తండ్రి, ఎఫ్సి రాసిన పత్రిక 5:18 మీరు సెలవిచ్చినట్టు తండ్రి, బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయ అయ్యా. మీ దయ రెక్కల చాటున ప్రతి బిడ్డని దయచేయండి. మీ దయ రెక్కల చాటున ప్రతి బిడ్డని భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా మేమందరము హృదయశుద్ధి గలవారమే ఉండినట్లు తండ్రి, మా హృదయంలో ఏ విధమైన చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరికి వేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకోనైనా మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి, పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రములకు, ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇక నేను 2 ఆజ్ఞలు పాటించినట్లుగా తండ్రి, నేను సంఘంలోని బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఇంకో నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని తండ్రి, ఇదిగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి సమస్త అవర్గాడ్ ఛానల్ ఉన్నట్టు సమస్త సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని ఈ సమస్త ప్రార్థన నాయన, మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి నాయన అవన్నీ పొందుకొని ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ దయరెక్కల చాటున తండ్రి, ఇదిగోనైనా ఈ నెలంతా మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం పరమ తండ్రి.